మంచి పరిసరాలు ఇవి గూడా చాలా ముఖ్యం. మంచి పరిసరాలు మన చుట్టూ ఉండేలాగా మనం చూసుకోవాలి. జీవన వృద్ధిలో గాని, వ్యక్తిత్వ వికాసంలో గాని, ఒక ఉన్నత స్థితికి వెళ్ళే పరిస్థితుల్లో గాని, సంతోషంగా ఉండటంలో గాని, ఆనందంగా ఉండటంలో గాని సహకరించేవి మన చుట్టూ ఉన్న పరిసరాలు. మన చుట్టూ ఉన్న ఈ పరిసరాలు అంటే మన చుట్టూ ఉండే మనుషులు, అలాగే వాతావరణం, సమాజము, అలాగే బంధువులు వీళ్ళందరూ కూడా మన పరిసరాల కిందే మనం చెప్పుకోవాలి. అంటే మన జీవితంలో మన పరిసరాలు అంటే మన కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు వారు, అలాగే మన స్నేహితులు, మన చుట్టూ ఉండే సమాజం. ఇదంతా మన పరిసరాలుగా మనం చెప్పుకున్నట్లయితే, వీటితో పాటు మంచి వాతావరణం, ఇవన్నీ కూడా మనం పరిసరాలుగా మనం చెప్పుకున్నట్లయితే, ఇవి అభివృద్ధికారకంగా ఉండేలాగా, ఆనందకారకంగా ఉండేలాగా మనం తప్పనిసరిగా ప్రయత్నించి తీరాలి. ఎందుకంటే బాల్యంలో ఇంటి నుంచి ఇల్లు ఇచ్చిన లక్షణాలతో బయటికి వచ్చినప్పుడు ఒక పిల్లవాడు, అతనికి ఎటువంటి స్నేహితులు ఏర్పడుతున్నారు అనేది ప్రాథమికంగా మనం గమనించగలిగితే, అతను ఏ పరిసరాల్లోకి వెళ్తున్నాడు, ఎటువంటి పరిసరాలతో అతను ఇమడగలుగుతున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. 5 ఏళ్ళు ఇంటి దగ్గర పెరిగిన తర్వాత అతను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు, అతను ఆ బా ఆ ఒకటో తరగతిలోనే లేదంటే అంతకన్నా తక్కువ తరగతుల్లో ఎవరితో కలుస్తున్నాడు అనే విషయాన్ని మనం తప్పనిసరిగా పేరెంట్స్ గమనించాలి. గమనిస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఎవరితో కలుస్తున్నాడు, ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఆ పిల్లవాడి యొక్క మానసిక స్థితి, తద్వారా తాము ఇచ్చినటువంటి వ్యక్తిత్వ పరిస్థితి కూడా తెలుస్తుంది తల్లిదండ్రులకి. అతను తరగతిలో తిరిగే వ్యక్తులను బట్టి అతని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు తల్లిదండ్రులు. ఒకవేళ అక్కడ కరెక్ట్‌గా ఉన్నాడు అన్నట్లయితే ఆ స్థితిని కొనసాగించొచ్చు. ఒకవేళ లేదు, మ సరైన పరిసరాలు ఉండటం లేదు, సరైన స్నేహితులు ఉండడం లేదు అన్నట్లయితే తప్పనిసరిగా ముందు తాము మారి తమ పిల్లవాడి జీవితాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఎంచేతంటే తక్కువ రకం మనస్తత్వం ఇచ్చినట్లయితే అతను వెళ్లి తిరిగేది అటువంటి మనుషులతో తిరిగే అవకాశం ఉంది. ఆ పరిసరాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక అతి క్రమశిక్షణతోటో, నిర్లక్ష్యంతోనో, అతి గారాబంతోనో, ఏదైనా అతి కఠినత్వంతోనో, నిర్లక్ష్యంతోనో, ప్రతిరోజు తిడుతూ, ఈసడిస్తూ, ఏవో ఒక పేర్లు పెడుతూ, తక్కువగా చూస్తూ, చులకనగా చూస్తూ, లేదా ఏదో మాట అంటూ మనసుని గాయపరుస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇంట్లో రక్షణ లేదనే భావన పిల్లవాడిలో ఏర్పడితే, ఇంట్లో అయిష్టత ఉంది అనే భావనతో పిల్లాడు బయటకెళ్ళినట్లయితే వాటిని ముందు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే వాటికి ఎక్కడ ఉపశమనం కలుగుతుందో అక్కడికి వెళ్తూ ఉంటాడు. సహజంగా అక్కడ అతనికి చెడు స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ ఆ వయసులో కూడా. ఎవరు తన్ని పట్టించుకుంటారో, ఎవరు తన్ని అలా తిట్టరో, ఎవరు తన్ని అలాగా ఈసడించరో, వాళ్ళ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పరిసరాల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో చదువుకునే వాళ్ళతో స్నేహం కాకుండా, మంచి వాళ్ళతో స్నేహం కాకుండా, చెడ్డ వాళ్ళతో స్నేహం చేసే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వీటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడమే ప్రాథమికంగా అతనికి అవసరం అయిపోతుంది. ఇల్లు నిర్లక్ష్యం చేసిందనంగానే కొద్దిగా తన పట్ల శ్రద్ధ చూపించే వాళ్ళ కోసం వెతుకుతాడు. ఇల్లు అతి క్రమశిక్షణతో లేదంటే తక్కువగానో, చులకనగానో చూసినట్లయితే తనని కొద్దిగా ఆదరంగా చూసేవాళ్ళ కోసం, తనని కొద్దిగా ప్రేమగా చూసేవాళ్ళ కోసం, తన పట్ల కొద్దిగా శ్రద్ధ పెట్టేవాళ్ళ కోసం తిరిగే అవకాశం ఉంటుంది. అలా పట్టించుకునేవాళ్ళు సాధారణంగా చెడు స్నేహితులు ఉంటారు. వాళ్ళే త్వరగా దగ్గరికొస్తారు. వాళ్ళే త్వరగా స్నేహం చేస్తారు. వాళ్ళు తమ అలవాట్లు వీడికి నేర్పుతారు. వీడు కూడా తప్పనిసరిగా అలాంటి అలవాట్లు నేర్చుకోవాల్సిన అవసరం పడుతుంది. వాళ్ళతో స్నేహం కొనసాగించాలంటే.
కాబట్టి వాళ్ళకున్న అవలక్షణాలతో వీడు గూడా అలా కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ఇల్లు ఏ లక్షణాలైతే ఇస్తూ ఉందో, అటువంటి లక్షణాలతో అటువంటి పరిసరాలతో, అటువంటి పరిస్థితుల్లో ఇమిడిపోయే అవకాశం పిల్లవాడికి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది మనకి. అదే కొనసాగుతూ ఉంటుంది జీవితంలో. అది తర్వాత క్లాసులు పెరుగుతున్న కొద్దీ హై స్కూల్ అయినా, కాలేజీ అయినా చదువు కొనసాగితే ముందుకు వెళ్ళటం. ఏదన్నా అవకాశం ఉండి ఉద్యోగం చేస్తే అందులో కూడా లేదంటే ఉద్యోగం లేకుండా బయట పరిస్థితుల్లో గాని, ఎక్కడైనా కూడా అటువంటి సమాజం, అటువంటి పరిసరాలతో మాత్రమే ఉండగలిగే పరిస్థితి ఉంటుంది. దీనికి అంతటికి మూల కారణం మనం చెప్పుకున్నాం. ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం అని చెప్పి. అంచేత ఇండ్లు చక్కని పరిసరాలు కల్పించి, తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉండి, పిల్లల్ని సమగ్రంగా పెంచితే, తప్పనిసరిగా వాళ్ళు మంచి పిల్లలతో స్నేహం చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే తమలాగే నిర్లక్ష్యంగా పెంచబడిన, అశ్రద్ధగా పెంచబడిన పిల్లలతోటే స్నేహాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. అక్కడ కొద్దిగా జీవితంలో వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. జీవితం పట్ల నిర్లక్ష్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం పోయే అవకాశం ఉంది. ఈ ఏవైతే చెడు లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సమాజం పట్ల ఒక వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇల్లంటే ఒక వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది. అసాంఘిక శక్తులుగాను, ఇంకా చెడ్డవాళ్ళుగాను మారే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంచేత ఇటువంటి లక్షణాలతో పిల్లవాడు బయటికెళ్తాడనేది గమనించుకున్నట్లయితే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, పరిసరాల్ని తప్పనిసరిగా మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. పిల్లవాడిని స్కూల్‌లో చేర్చిన వెంటనే తెలుస్తుంది. పిల్లవాడు వెనక రోజు స్కూల్‌కెళ్ళి గమనిస్తే వాడెవరితో తిరుగుతున్నాడు, వాడెవరితో ఉంటున్నాడు, వాడి గురించి ఏ స్నేహితులు ఇంటికొస్తున్నారు, వాడు ఎవరింటికెళ్తున్నాడు, ఏ ఏ ప్రదేశాల్లో తిరుగుతున్నాడు, చదువెలా ఉంది, ఇవన్నీ గూడా బాల్యంలో ప్రైమరీలో తప్పనిసరిగా ప్రతిరోజు గమనించవలసిందే పేరెంట్. అక్కడే వ్యక్తిత్వానికి బీజాలు పడే అవకాశం ఉంది. ఏదైనా ఉంటే మార్చవలసిన పరిస్థితి గూడా అక్కడే ఉంది. అక్కడ ఏవైనా చెడు గాని, ఏదైనా విపరీతం గాని గమనించినట్లయితే తప్పనిసరిగా అక్కడ పేరెంటు అక్కడ సరిచేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. అతని పరిసరాలు మార్చవలసిన ముందుగా కుటుంబంలో పరిసరాల్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. తాము మారాల్సిన పరిస్థితి గూడా ఉంటుంది. ఒకవేళ పిల్లవాడు వెళ్ళి ప్రేమ కోసం, శ్రద్ధ కోసం, తనకు కొద్దిగా పట్టించుకున్న వాళ్ళ కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళు చేసినవన్నా చేస్తూ, వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ, వాళ్ళకి బానిసత్వం చేస్తూ, చెడు అలవాట్లు సంతరించుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా పేరెంట్స్ తమ ఇంట్లో తమ ప్రవర్తన మార్చుకోవాల్సి ఉంటుంది. పిల్లవాడి పట్ల శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. తిట్లు తగ్గించాల్సి ఉంటుంది. ఈసడింపులు తగ్గించాల్సి ఉంటుంది. రక్షణ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ పెంచాల్సి ఉంటుంది. ముందు తాము అన్యోన్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. పిల్లల ఎదుట తిట్టుకోవడం, కుట్టుకోవడం లాంటివి చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ముందు తమని తాము బాగుపరుచుకుని అప్పుడు పిల్లవాడిని బాగుపరిచినట్లయితే ఇంట్లో చక్కని పరిసరాలు ఏర్పడతాయి. పిల్లవాడు కూడా అటువంటి చక్కని పరిసరాల్లో పెరిగి తాను కూడా మారుతూ మారుతూ మంచి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. హై స్కూల్ స్థాయిలో ఆ మార్పుని పిల్లల్లో గమనించొచ్చు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు స్వతంత్రంగా చక్కగా అభివృద్ధికరమైనటువంటి దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంక జీవితం ఇంకా అటువంటి చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలామందిని మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంచేత మంచిగా జీవితంలో ఎదగడానికి, అభివృద్ధి రావడానికి, మంచి వ్యక్తిత్వం ఏర్పడడానికి, బలమైనటువంటి మానసిక పరిస్థితి ఏర్పడడానికి ఇల్లు అనేది చాలా ప్రధానం. అక్కడ తప్పు జరిగినా సరిదిద్దబడితే ఆ వ్యక్తి చక్కని జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. లేకపోతే పతనం దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది. జీవితం పతనమై బాధపడే అవకాశం ఉంటుంది. దానికి ఆ బాధలో భాగస్థులుగా తల్లిదండ్రులు కూడా ఉంటారు కాబట్టి ఆ పిల్లల యొక్క బాల్యాన్ని గమనిస్తూ వారి పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పిల్లల ప్రవర్తనతో గమనించడం ద్వారా తాము మారుతూ ఆ పరిసరాల్ని మారుస్తూ
తాము ఏం మారాలో తెలుసుకుంటూ, పిల్లల్లో ఏ మార్పు రావాలో గమనించి, ఆ మార్పు పిల్లల్లో తీసుకొచ్చినట్లయితే, ఇదంతా బాల్యంలోనే, ప్రైమరీ దశలోనే, లేదంటే అంతకుముందు 1-5 ఏళ్ల లోపే జరగాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి గూడా పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి గూడా వ్యక్తిత్వం ఏర్పడుతుంది గాబట్టి, అక్కడే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉండి, మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వలేకపోతే, కనీసం ప్రైమరీ క్లాసుల్లోనైనా గమనిస్తే, ఆ వ్యక్తిత్వాన్ని, చెడు వ్యక్తిత్వాన్ని మార్చి, మంచి వ్యక్తిత్వాన్ని కొన్నాళ్ళు పాదుకొల్పగలిగితే, ముందు తాము మారి, పిల్లవాడు గూడా చక్కగా సమగ్రంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇదేం గమనించకుండా తమ పనుల్లో మునిగిపోతూ, తమ స్వార్థ ప్రయోజనాల్లో మునిగిపోతూ, పిల్లలకి అన్నీ గూడా ఇచ్చేస్తూ, కావాల్సినవి ఇచ్చేస్తున్నాం, ఫీజులు కడుతున్నాం, బట్టలు ఇస్తున్నాం అని అనుకుంటూ ముందుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా పిల్లాడు వ్యక్తిత్వపరంగా ఎదగని అవకాశం ఉంటుంది. వ్యక్తిత్వం లేనప్పుడు వాడు ఎన్ని సంపదలిచ్చినా, ఎన్ని ఆస్తులిచ్చినా వాడు సుఖపడే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. కాబట్టి వ్యక్తిత్వం ఇవ్వడానికి, ఒకవేళ లోపభూయిష్టంగా ఉన్నట్లయితే మార్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. మంచి పరిసరాల్ని పిల్లలకి ఇచ్చే పరిస్థితి కోసం ప్రతి తల్లిదండ్రి కూడా ప్రయత్నించి తీరాలి.